సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశానికే వన్నె తెచ్చిన ప్రాచీన కళలెన్నో అంతరించిపోతూ ఉన్నాయి. తెలంగాణలోని పురాతన జానపద కళలలో ఒకటిగా చేర్యాల పెయింటింగ్స్ కు మంచి పేరుంది. ఒకప్పుడు చదువులేని రోజుల్లో ఈ చేర్యాల పెయింటింగ్స్, బొమ్మలు, మాస్కులు, పటాల ద్వారానే పురాణాలు, ఇతిహాసాల గురించి కథలుగా చెబుతుండేవారు. అంతరించిపోయిన ఆ చేర్యాల బొమ్మల కళకు జీవం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రామనాథం రమేష్ గారు. అంతేకాదు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన పెన్ కలంకారీకి సంబంధించిన అరుదైన వస్త్రాలెన్నింటినో కలెక్ట్ చేసి పెట్టారు. వాటి మీద ముద్రించిన రామాయణం, భాగవతం, దశావతారం వంటి విషయాలెన్నిటినో రమేష్ రామనాథం గారిని కలిసి తెలుసుకుందాం రండి. దగ్గర పెన్ కలంకారీ వస్త్రాలు ఎన్నో ఉన్నాయంట. అవన్నీ కూడా అరుదైనవని కూడా నాకు తెలిసింది. చూపిస్తారా? ఎంత సుతారంగా సుకుమారంగా చూసుకుంటున్నారు చూడండి పెన్ కలంకారీ వస్త్రాలు. ఎందుకంటే ఇవి చాలా అరుదైనవి. ఎన్నేళ్ల నాటిది ఇది? ఇది ఒరిజినల్ గంగపటం అండి. దగ్గర దగ్గర 160 సంవత్సరాలు పాతది. ఇది 160 ఏళ్ల నాటి గంగపటం. ఒరిజినల్ కలంకారీ, ఖాదీ క్లాత్ మీద ఒరిజినల్ కలంకారీ. ఓకే, ఏముంది గంగపటం అంటే ఏంటండి? ఇది కాటమరాజు వాళ్ళు గంగ ఆరాధిస్తారు. చేర్యాల బొమ్మలకు ఈ పెన్ కలంకారీకి సంబంధం ఉందా? ఉందండి. సో ఆ సంబంధమే ఇది. కాకపోతే ఇది ఆంధ్రాలో వాడతారు ఈ గంగపటము. తెలంగాణలో వాడే గంగపటము అది వేరుంటది. ఓహో, క్లాత్ మీద స్క్రోల్ చేస్తూ కథ చెబుతారు అంటారు, ఇదేనా? అవునండి, చేర్యాల బొమ్మలతో అనేది అది. సో చెర్యాల బొమ్మలతో కథ చెప్పడం వేరు. చెర్యాల కథ 3 రకాల వాళ్ళు చెప్తారండి. ఒకటి తెరచీర వాళ్ళు, తర్వాత కొమ్ము వాళ్ళు, తర్వాత మందహెచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ బొమ్మలతో కథ చెప్పే వాళ్ళు ఎక్కువగా మందహెచ్చు వాళ్ళు అనమాట. అది చెర్యాల కథలని ఇలాగా బట్ట మీద స్క్రోల్ చేస్తూ కథ చెబుతారు అని మీరు కూడా చాలా మంది చదువుకుని ఉంటారు. ఇదిగోండి ఇలాగే బట్ట మీద. అది చూపిద్దామండి. ఇది ఆంధ్రాలో చెప్తారు. ఇది ఆంధ్రాలో చెప్పే కదా గంగపటం. ఓహో, అద్భుతంగా ఉంది. ఐ ఫీస్ట్. ఇందులో తెలుగు అక్షరాలు కూడా ఉన్నాయి. కథ రాస్తారండి కింద. కథ రాస్తారా? ఇది తెలంగాణలో వాడే పటం. తెలంగాణలో వాడే పటం. ఏం పటం అన్నట్టు? కాకపోతే ఇది కూడా రూపురేఖలు మారిపోయినాయి. ఇది కొత్త తరం పటం. ఇవన్నీ చేతితో వేసిన చిత్రలేఖనం, కలంకారీ స్టైల్. కాకపోతే ఈ కలర్లన్నీ కెమికల్ కలర్లు చాలా వరకు. కొంత న్యాచురల్ కలర్స్ ఉన్నాయి. ఇది దగ్గర ఒక 20-25 సంవత్సరాల క్రితం వేసిన పటం ఇది. 20-25 సంవత్సరాల క్రితం వేసినదంట. చూడండి ఎంత కొత్తగా. కాకపోతే ఇవి కెమికల్ కలర్లు, న్యాచురల్ కలర్లు కాదు. ఈ చిత్రకారులు ఉన్నారా ఇప్పటికి? ఒక్క అతను ఉన్నాడు, చాలా పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన వేయలేకపోతున్నాడు ఇప్పుడు. ఓకే, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా గంగపటమా? ఇది గంగపటం. ఇందాక మనం చూసిందేమో ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించే గంగపటం, ఇది తెలంగాణలో ఉపయోగించే గంగపటం. అంటే గంగమ్మ వారా? గంగమ్మ తల్లి 12 చేతులు. గంగమ్మ తల్లికి 12 చేతులు ఉండడం అనేది ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను నేను. 1 2 3 4 5 6 అటు 6 ఉన్నాయి. మొత్తం 12 చేతులతో కొలువు తీరిన గంగమ్మ తల్లి కలంకారీ. కలంకారీ అంటే ఇదంతా కథ అండి. కాటమరాజు కథే ఉంటుంది. ఇదంతా కూడా కాటమరాజు కదా. సో ఇప్పుడు ఆవుల వలరాజు వాళ్ళ దగ్గర మొదలైతే కృష్ణుడు ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ఈ వీళ్ళు కాటమరాజు అన్నదమ్ములు. అంటే మధ్యలో గంగమ్మ వారు ఉండడం వల్ల గంగపట్టం అంటున్నారు. ఓకే, మొత్తం కలిపిన ఇదంతా కూడా కాటమరాజు కాదా? ఇది ఇప్పుడు వీళ్ళు శ్రీకృష్ణుడి వృత్తాంతం, శ్రీకృష్ణుడి జన్మం,
అదంతా ఇచ్చి శ్రీకృష్ణుడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఈ ఆవుల బలరాజు, తర్వాత ఆ బలరాజు కొడుకులు, వాళ్ళ కొడుకులు, వీళ్ళంతా కాటమరాజు తండ్రులు అన్నమాట. పెదనాన్లు, చిన్నాన్లు వీళ్ళంతా. పెద్దిరాజు, నల్లనూక రాజు, ఎర్రనూక రాజు, సింహాద్రి రాజు, వీళ్ళ తర్వాత వాళ్ళు ఎవరితో యుద్ధం చేశారు, ఎట్లా చనిపోయారు, తర్వాత వీళ్ళు కాటమరాజు వాళ్ళ తండ్రిని చంపిన ఆయన్ని పగ తీర్చుకోవటము, తర్వాత తల్లి సాగామనం చేయటము, తర్వాత కాటమరాజు పెళ్ళి, ఆయన క్షత్రియ వివాహం చేసుకుంటాడు. రమేష్ గారు, ఆంధ్ర గంగపటానికి తెలంగాణ గంగపటానికి తేడా ఏంటి? ఆంధ్ర గంగపటం వచ్చేసి కథ సేమ్ ఉంటుంది కానీ బొమ్మలు మార్పు ఉంటాయి అన్నమాట. బొమ్మలు మార్పు, పైగా కళాకారులను బట్టి కూడా మారుతాయి కదా బొమ్మలు, చేతిని బట్టి కొంచెం మార్పు వస్తాయి. ఆ మూలం అనేది గంగపటం అదే ఉంటుంది కానీ చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. అది కొందరు చెప్పటం ఏంటంటే అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా గంగపటం అనేది అన్ని చోట్ల ఒకటే ఉండేది, తర్వాత ఉత్తరోత్తర ఏదో మార్పులు వచ్చిందని కొందరు అంటారు. అదొకటి. ఇవి వచ్చేసి మూడు రకాల వాళ్ళు కథ చెప్తారు కాటమరాజు కథ. ఒకళ్ళు తెరచీర వాళ్ళు, అంటే ఇట్లా ఇది తెరచీర అంటారు, తెరచీర మీద చెప్పే కాటమరాజు కథ తెరచీర వాళ్ళు. ఇంకొకళ్ళు కొమ్ము వాళ్ళు, కొమ్ము అంటే ఇట్లా ఉంటది కదా, దాన్ని ఊదించి కథ చెప్పేవాళ్ళు, కొమ్ము బూర. సో ఆ కొమ్ము వాళ్ళు తర్వాత వాళ్ళు. వీళ్ళ తర్వాత మందహెచ్చు వాళ్ళు అందరికన్నా అణగారిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కువగా బొమ్మలు ఉపయోగించి బొమ్మలతోటి కథ చెప్తారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఎక్కువ మంది మందహెచ్చు వాళ్ళే మిగిలారు, చాలా తక్కువ మంది కొమ్ము వాళ్ళును తెరచీర వాళ్ళు మిగిలారు. తెరచీర వాళ్ళు 10లో ఉండొచ్చేమో, కొమ్ము వాళ్ళు కూడా అంతే 10లో ఉండొచ్చు. వీళ్ళు మాత్రం 100లో ఉన్నారు. దగ్గర 1800 2000 మంది కుటుంబాలు ఉన్నారు వీళ్ళు. తర్వాత అసలు కలంకారీలో మా దగ్గర ఉన్న అతి ప్రాచీనమైన, దాని తర్వాత అతి ప్రాచీనమైనది ఇది. ఎన్నేళ్ల నాటిది ఇది? దగ్గర ఒక 70-80 సంవత్సరాల పైనదండి. 70-80 ఏళ్ల నాటి కలంకారీ వస్త్రం. ఈ కలంకారీ అనేది మొట్టమొదట మామూలుగా దేనికి మొదలైందంటే, దేవుడికి అభిషేకం చేసిన, నైవేద్యం పెట్టిన అప్పుడు దేవుడికి కొంత సమయం కేటాయించాలి కాబట్టి తెర వేస్తారు. అవును. సో దేవుడికి వాడే తెర కింద వీటిని వాడేవాళ్ళు. తర్వాత ఈ మన ఇతిహాసాలు, రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు, ఇవి చెప్పటానికి కూడా వాడేవాళ్ళు. సో అవి చెప్పటానికి వాడేందుకు వేరే ఉన్నాయి. ఇది నెమలి ఉంది కదా, నెమలి ఎందుకు, దీని ప్రత్యేకత ఏంటి? అన్ని ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా ఉంటుందా? ఈ తెర, దేవుడికి ఇచ్చే తెర అనేది ఏదైతే ఉందో ఆ తెర ప్రతిదానికి ఒక ప్రాశస్త్యత ఉందండి. ఇప్పుడు ఏ దేవుడు అయితే మనం ఆయనకి ఒక సమయం కేటాయించి ఆయనకి వదిలిపెడుతున్నాము, సపోజ్ నైవేద్యం చేసాము, అంటే భోజనం తినమని మనం దేవుడికి భోజనం పెట్టినట్లు అంతే కదా నైవేద్యం అంటే. మరి ఆయన తింటా ఉంటే ఆయనతోటి ఆయన తలుచుకుని ఆయన మాట్లాడితే తప్పు కదా. అందుకని ఆయనకి ప్రైవసీ ఇవ్వటానికి ఆయన వాహనాన్ని మనం తలుచుకోవాలని, వాహనం కానీ లేదంటే ఆయన ఆభరణాలు కానీ వాటి వరకే మనకి తెరలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మయూరం, నెమలి ఉంది. నెమలి ఎవరి వాహనం? కుమారస్వామి వాహనం. బాగుంది. ఓ అట్లా అన్నమాట. ఇంత ఆలోచన ఉంటుంది. లక్ష్మీదేవికి పద్మం కానీ లేదంటే ఆమె వాహనం పులి, అట్లా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉన్నాయన్నమాట. ఇది నేను కొన్న కలంకారీలో మొట్టమొదటిదండి. కాకపోతే అప్పుడు నాకు తెలియక, ఇది యాక్చువల్లీ చాలా పెద్దది, దగ్గర 120 మీటర్లు ఉండేది. అది పోయి ఇప్పుడు ఇట్లా చిన్నగా అయిపోయింది. అంటే ఇది మేము తర్వాత మళ్ళీ ప్యాచ్ చేపించాము. యాక్చువల్గా ఈ ఎల్ షేప్లో ఈ పీస్ వరకే ఒరిజినల్. తర్వాత ఇది ఇంకొక పీసు, ఇది ఇంకొక పీసు. అంటే మేము తీసుకునే టైంకి అది పాపం ఆయన పెద్ద ఆయన మా మీద నమ్మకంతో అట్లా అటక మీద పెట్టి అది డ్యామేజ్ అయిపోయి, ఇక దాంతో కొంచెం బాధాకరమైన కథ ఇది. చూసారు కదా, ఇక్కడ రమేష్ రామనాథం గారి దగ్గర ఉన్న ఇప్పుడు ఇవన్నీ కూడా దొంతర, ఒక్కొక్కటి ఒక్కో రకమైన అద్భుతమైన కథని మనకి కళ్ళకు కడుతుంది. ఇప్పుడు ఇది 8 అడుగులు 10 అడుగులు రామాయణం అండి కలంకారీది. ఇది దగ్గర ఒక 30 సంవత్సరాలు పైబడింది అనమాట. ఇట్లా నా దగ్గర 8 అడుగులు 20 అడుగులు రామాయణం కూడా ఉన్నది. సో ఇవి ఏంటంటే ఇంకా 2-3 ఉన్నాయి ఇవి ఇట్లా, అవి అంటే అందరి దగ్గర అప్పట్లో కలెక్ట్ చేసినవి అనమాట. ఇప్పుడు ఇది 8 అడుగులు ఇట్లా 10 అడుగులు అండి. ఇది ఒక రామాయణము, పూర్తి రామాయణము.
ఇట్లా నా దగ్గర ఒక్కొక్క దానిలో 2-3 ఈ సైజు ఉన్నాయి. రామాయణము, భారతము, తర్వాత 8 అడుగులు 20 అడుగులు కూడా ఉన్నాయి. సో ఒకటి మన భద్రాచలంకి ఇద్దామని, తర్వాత 8 అడుగులు 20 అడుగులది రామ జన్మభూమి అయోధ్యకి ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాము. కుదిరితే అంటే ఇవన్నీ కూడా దేవుడికి వేసే తెరలేనా అండి? కాదండి, ఇది దేవుడికి వేసే తెరలు కాదు. ఇవి పూర్వం కథలు చెప్పేందుకు వాడేవాళ్ళు. తర్వాత ఇళ్లలో కూడా డెకరేషన్ కింద పెట్టుకునేవాళ్ళు. అది సో ఎక్కువగా కథలు చెప్పేందుకు వాడేవాళ్ళు. తర్వాత స్మెల్ కూడా భలే ఒక రకంగా అది వస్తుందండి. ట్రీట్మెంట్ చేసిందండి, అంటే మళ్ళీ పాడవకుండా ఉండటానికి. అది అందుకనే అంటే డొనేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు మొన్న మార్చిలో ఇవ్వాల్సింది యాక్చువల్గా అయోధ్యకి. కాకపోతే ఇబ్బంది ఏమైందంటే వాళ్ళు దీన్ని ఒక పద్ధతిలో జాగ్రత్త పరచాలి. సో వాళ్ళు దానికి ఒప్పుకొని అది మాకు రాసి ఇస్తే ఈ పద్ధతిలో మేము జాగ్రత్త పరుస్తామని అప్పుడే మేము ఇవ్వగలం. లేదంటే ఇంత మంచి కళాఖండం ఏదైనా అయితే మనం బాధపడాలి. మళ్ళీ మీరు వీటన్నిటిని మల్లె పువ్వుల్లాగా ఎంత సుకుమారంగా ఇప్పుడు వాళ్ళు కూడా అలా చూడాలి. అంటే వీటికి ఫ్రేమ్ కట్టించి ఆ ఫ్రేమ్ ఎట్లా కట్టాలి, ఏ పద్ధతిలో వాటిని మనం కాపాడాలి అనేది వివరం మేము చెప్తాము. వాళ్ళు నచ్చిన వాళ్ళతో చేయించుకోవచ్చు. మేము చేయాలని ఎగ్జిబిషన్ లాగా ఇలాగా వాల్స్ కి పెట్టచ్చు. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అవి మందిరాలలో పెడితే దేవుడు మందిరాలు కాబట్టి కొన్ని లక్షల మంది చూస్తారు, వాళ్ళు ఆనందపడతారు, కళ కూడా నిలుస్తుంది కొంతకాలం అనేది మా ఉద్దేశం. నిజమే, మంచి ఆలోచన. అది వీలైనంత త్వరగా దాన్ని కార్యరూపం దాల్చేలా చూడండి. మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక దైవాధీనం. శ్రీరామ పట్టాభిషేకం అండి. మధ్యలో శ్రీరామ పట్ట చూడండి ఎంత అందంగా ఉందో. కలంకారీ చిత్రకళ గొప్పదనం ఏంటో మీరు చూడండి. అసలు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని ఇదంతా చేతితో వేసింది కదండి. ఎంత అద్భుతం. న్యాచురల్ కలర్స్ తోటి వేసిన ఎన్నో ఏళ్ల నాటి ఈ చిత్రకళ అనేది ఎంత గొప్పది. ఎంత నిజంగా మీలాంటి వాళ్ళే భవిష్యత్ తరాలకి వీటిని తీసుకువెళ్ళేది. భద్రాద్రి రాముడికి అలాగే అయోధ్య రాముడికి ఇవ్వాలి, వీటిని అలా ఫ్రేమ్ కట్టి దేవాలయాల్లో పెట్టాలనే ఆలోచన చాలా గొప్పది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము కూడా వీటన్నిటిని తర్వాతి తరాలు కూడా చూసే అవకాశం ఉంటుంది. అంటే తర్వాత తరాలలో కూడా తెలుస్తుంది అని అట్లాంటి చోట్ల పెడితే. శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఇలా ఒక క్లాత్ మీద సహజ రంగుల్లో చిత్రకళతోటి ఎంత చక్కగా కలంకారీ ఆర్టులో ఎంత చక్కగా ముద్రించారో చూడండి. ఇది దగ్గర ఒక 50-60 సంవత్సరాల పైన అదేనండి. ఇది మత్స్యావతారం, ఇది కూర్మావతారం, ఇది వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇది పరశురామావతారం, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్కి. ఇవన్నీ మీరు అడిగి వేయించుకున్నారా? లేదండి, వేరే వాళ్ళ దగ్గరది మేము తీసుకున్నాం అండి, మేము కొనుక్కున్నాం. రమేష్ గారు, అసలు ఈ కలంకారీ వస్త్రాలని ఎంత పవిత్రంగా చూసుకోవాలి కదా, ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్య కలంకారీ అనుకుంటా వేరు ఆర్ట్స్ పేర్లు చెప్పి చాలా మంది దేవుళ్ళ ఫోటోలను కూడా చీరల మీద వాటి మీద ముద్రించి అమ్ముతున్నారు. అవునండి, అది చాలా పొరపాటు అండి. ఇది శరీరానికి అధమ భాగం అంటారు, నడుము కింద భాగాన్ని. సో అధమ భాగంలో ఇట్లాంటివి ధరించకూడదు అని మనకి శాస్త్రోక్తంగా చాలా వివరంగా ఉంది. చాలా పొరపాటు అది. తెలియక చాలామంది చీర మొత్తం రామాయణం రాయించుకోవటం, లేదు కృష్ణుడు బొమ్మలు, లేకుంటే ఆ బొమ్మలు ఈ బొమ్మలు దేవుడు బొమ్మలు వేయించుకోవటం వేస్తున్నారు. అది చాలా పొరపాటు. ఈవెన్ పళ్ళులో వేయించుకున్నా కానీ ఏదో ఒక టైంలో మనం దాన్ని వేరే పద్ధతిలో వాడతాము. సో అది చాలా ఇబ్బందికరమైన పద్ధతి. దయచేసి తెలుసుకుంటే కనుక ప్రేక్షకులు ఇప్పుడు కన్నా మానేస్తే చాలా సంతోషదాయకమైన విషయం అది. కరెక్ట్. కలంకారీ అనేది మనకి ఫస్ట్ గుడి నుంచి తర్వాత ప్రజా దీనిలోకి వచ్చిందండి. సో గుడిలో పరంపరగా ఏంటంటే దేవుడికి తెర కింద వాడటమే కాకుండా ఈవెన్ రథాలకు కూడా తెరల కింద వాడేవాళ్ళు. ఇది రథానికి చేసిన తెర అన్నమాట ఇది. రథం తెర పేర్లు కూడా ఉన్నాయండి. అవునండి, కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో మేము ప్రయత్నించి చేపించిన తెర ఇది. ఇది శ్రీరామ పట్టాభిషేకం. ఇది అన్నిటికీ కలిపని చేశారు వాళ్ళు. కానీ మామూలుగా అయితే ఒక్కొక్క తెర ఒక్కొక్క రథానికి స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు శివపురాణం శివుడి రథానికి, శ్రీరామ పట్టాభిషేకం సీతారామ కళ్యాణానికి, అట్లా ఉంటుంది అనమాట.
చూసారా, లక్ష్మి, పార్వతి, శారదాంబ అని ఇదేంటంటే రాసి కూడా ఏ ఉన్నాయి. రకమైన రథానికైనా వాడచ్చు అన్న దీనిలో ఇది ఇట్లా తెర చేశారు వాళ్ళు. అంటే త్రిమూర్తులు. తర్వాత పరిస్థితులు అనుగుణంగా ఇట్లా మారిపోయింది అనమాట ఇది. అలాగా. కానీ మొదట్లో అయితే ఒక్కొక్క దేవుడికి అంటే ఆ దేవుడి సంబరం జరిగినప్పుడు అక్కడ వాడే తెరే ఉండేది. అది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పోలేరమ్మని అంటే అప్పగించడం. పోలేరమ్మ జాతరలో కూడా పోలేరమ్మ వాడచ్చు జాతర. అనేదానికి. ఇక్కడ శ్రీ గ్రామదేవత గ్రామదేవత. విగ్రహం అంటే అంటే ఏ గ్రామదేవత ఉత్సవం చేసినా కూడా వాడచ్చు అన్న అవును. దీనిలో. అంటే ఇది అన్నిటికీ రథాలకు వాడే కలంకారీ ఆ. క్లాత్. ఇప్పుడు పైన చూడండి, పైన ముక్కోణంగా ఉంటది, కిందకు వచ్చేసరికి వెడల్పు ఉంటుంది, అంటే రథం షేప్ లో ఉంటుంది అనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే దేవుడు వెనక భాగాన్ని ఎప్పుడు ఓపెన్ గా ఉంచకూడదు అంటారు. సో అందుకని చుట్టుపక్కల కట్టకపోయినా కనీసం వెనక పక్కన తెర కట్టాలి కంపల్సరీ దేవుడు ఊరేగింపు చేసేటప్పుడు అని. సో దానికి గురించి ఈ తెరని కడతారనమాట. ఇది కూడా కలంకారీ సహజ రంగులతో తయారు చేసిందేనా? కలంకారీ చేతితో లేదండి, చేసిందేనా కొన్ని painting? కెమికల్ రంగులు ఉన్నాయండి Okay. దీనిలో. ఆ. ఇప్పుడు ఈ గ్రీన్ అనేది కెమికల్, ఈ బ్లూ కెమికలే అది. కానీ ఏంటంటే ముందు ఆనవాళ్ళు అనేది పోకుండా ఉండాలి అని చెప్పేసి ఇట్లా చేయించడం జరిగింది. తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు పరిస్థితి కుదిరిన తర్వాత మళ్ళీ చేపిస్తాం దీన్ని స్పెసిఫిక్గా. అది ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఏ రకంగా వచ్చింది అని అంటే మొట్టమొదటిసారి ప్రజల్లోకి వచ్చింది ఇప్పుడు కళ్యాణ మండపంలో. ఆ కళ్యాణ మండపానికి ఏం డెకరేషన్ చేయాలి, సో కళ్యాణ మండపం డెకరేషన్కి వాడే కలంకారీ తెర ఇది. అంటే ఇన్నాళ్ళు మొదట్లో దేవుడికే పరిమితమైన కలంకారీ ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఓకే, ఆ టెంట్ హౌస్ లాగా అనిపిస్తుంది, అదేనా ఇది? అది కాకపోతే ఇది బాగా మోడర్న్ పద్ధతిలో ఉంది, కెమికల్ కలర్స్ అంతా. వెరీ నైస్. ఇది ఇప్పుడు సీతారామ కళ్యాణం అండి. శుభసూచకంగా కళ్యాణ మండపంలో పైన కడతారనమాట దీన్ని. సో వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి ఈ నూతన వధూవరులకు అన్న దీనిలో. సో దానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ఓకే, భగవంతుడి దగ్గర నుంచి భక్తుల దగ్గరికి వచ్చింది కలంకారీ. అది బాగుంది. సో ఇది ఇట్లా రావటం జరిగి కూడా ఒక 30-40 సంవత్సరాలు అయింది. కాకపోతే ఇది 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వేసిన ఇదనమాట ఇది. ఇప్పుడు ఇది వేసే వాళ్ళు కూడా లేరు ఇది కూడా, ఎందుకంటే ఇది ఎవరు వాడట్లేదు, దీని విలువ పోయింది. కరెక్ట్. అది పైగా ఖర్చుతో కూడుకున్నదండి కలంకారీ. ఒక చీర కొనుక్కోవాలంటేనే చాలా ఖర్చు, ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా. ఒక్కసారి దీన్ని చేపిస్తే ఎన్నో పెళ్లిళ్లలో వాడచ్చు. అది కరెక్టే. అసలు ఇది వాడాలి అన్న ఆలోచన రావాలి ఎవరికైనా. అది అరే ఇది మంచి మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి, దీన్ని వాడుకుంటే బాగుంటుంది, ఇది బాగుంది, ఆ అభిమానం, కళాభిమానం అది రావాల. అంటే కళని కళలా చూసే కోణం కూడా కావాలండి, దృష్టి కూడా కావాలి. ఇప్పుడు ఎవరో నార్త్ ఇండియన్స్ పెళ్లికి వెళ్తే వాళ్ళు శుభ్రంగా రిసెప్షన్ కి మొత్తం కలంకారీ పెట్టుకున్నారు. మన దగ్గర కలంకారీ ఎవరు వాడట్లేదు కళ్యాణంలో. అది ఓల్డ్ స్టోల్ అండి, రా సిల్క్ మీద, ఇది టసర్, ఇది రా సిల్క్. సో ఫస్ట్ కమలాదేవి చటోపాధ్యాయ కలంకారీ తెలుసుకొని దానికి ఒక వర్క్షాప్ చేస్తున్న టైంలో అరే వేరే వాటి మీద కూడా చేయాలని అప్పుడు చేసిన పీస్ ఇది. అందుకని మీకు ఆ ట్రెడిషనల్ స్టైల్ మోటివ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద. 1963-64 టైంలో. ఓకే. ఏంటి మీరు ఇత్తడి కంచు సామాన్లను కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారా? అవునండి, ఇవి రకరకాల కంచు సామాన్ అండి. ఇప్పుడు ఇవి పూర్వం మనకి ఊరు వెళ్ళేటప్పుడు మరచెంబు వాడేవాళ్ళు, ఇట్లా దీనిలో మంచినీళ్ళు పోసుకొని మంచినీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సో దీనిలో ఒక గ్లాస్ ఉంటుంది, ఈ గ్లాస్లో పోసుకొని నీళ్లు తాగి ఇది ఇట్లా పెట్టుకొని. సో అప్పుడు వాటర్ బాటిల్ ఇవేం లేవు కదా, అప్పుడు పూర్వపు వాళ్ళు ఎంత జాగ్రత్త పరులో కదా, ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ ఉండేది. ఇది ఆరోగ్యానికి మంచిది, నీళ్లు పాడవు, ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. ఇవి పూర్వం దీనిలోనే భోజనం చేసేవాళ్ళు అండి. ఇది కంచు పాత్ర, చాలా పాతది ఇది.
కంచు మోగినట్టు కనకంబు మోగున అంటారు కదా, మీరు సౌండ్ చేస్తుంటే ఇది ఒరిజినల్ అన్నమాట. నాకు ఇప్పుడు అదే ఈ క్వాలిటీ అనిపించింది. లేదు మళ్ళా. ఇప్పుడు ఈ కొత్త కనుక వాయిస్తే ఇది సౌండ్ తేడా ఉంటుంది మళ్ళా. ఇదేంటండి ఇంత బరువుగా ఉన్నాయి ఇవి? ఇవి కంచం అండి ఇవి. అమ్మో, కంచమా? ఆ. ఇంత బరువైన దాంట్లో తినాలంటే ఎంత దృఢంగా దీనిలోనే ఉండాలి. పూర్వం దీనిలోనే తినేవాళ్ళు, ఈ కంచంలోనే. ఒక్క చేత్తో hold ఈవెన్ చేయాలి. గ్లాసులు కూడా కంచు గ్లాసులు ఉంటాయి. చాలా బరువుగా ఉంది. తర్వాత ఇది దీపం కుదురండి. ఆ చెరియాల బొమ్మల్లో భాగంగా దీనిలో దీపం పెడతారు. పెట్టి దీని మీద మూసేస్తే దీనిలో ఆ సూది తయారైతే దాన్ని తీసి దాన్ని బ్లాక్ కలర్ చేయడానికి వాడతారు. దాన్నే ఈ కాటుకు చేసేందుకు కూడా వాడతారు. అది ఒకవైపు దీపం వెలిగించుకోవచ్చు, ఇంకొక వైపు దీపం వెలిగించడం కాదండి, దీపం దాన్ని పెడతారు. సో దీనిలో ఇంకొక ఉపయోగం ఏంటంటే కాటుకు కానీ సూది కానీ చేయకుండా మామూలు ఉపయోగం ఏంటంటే దీన్ని వెలిగించి పెడితే పురుగులు వచ్చేసి దానిలో ఇరుక్కొని చచ్చిపోతాయి. అది బాగుంది. దీనికి చేరియాల పెయింటింగ్స్ కి సంబంధం ఇప్పుడు ఈ ఏంటి? చేసిన బ్లాక్ కలర్ ఆ చెరియాల పెయింటింగ్స్ లో వాడతారు. ఓహో, ఇక్కడి నుంచి వచ్చిన ఈ బొమ్మల్లో ఉన్న బ్లాక్ కలర్ దీంతో వాడతారు అనమాట. ఇవన్నీ ఏంటండి రమేష్ గారు? తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఇవి కాటమరాజు కథకి సంబంధించిన తాళపత్రాలండి. కాటమరాజు కథలు 32 కథలు అయితే 26 కథలే మనకి ఉన్నాయి. సో ఈ 26 కథల్లో కొన్ని కథలు ఈ తాళపత్రాలు మేము సేకరించడం జరిగింది. వీటికి ముఖ్యంగా ఇంకా మిగిలిన 6 కథలు దొరుకుతాయేమో అని మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ దొరకలేదు ఇప్పటి వరకు. అది ఇవన్నీ ఏ భాషలో ఉండొచ్చు? ఇవన్నీ తెలుగేనండి, తెలుగులోనే ఇవన్నీ ఉన్నాయా? తెలుగులోనే ఉన్నాయి. తర్వాత ఇది వీటి- పేపరేనా అంటే కాదండి. కాగితమేనా? తాటాకండి. తాటాకు మీద రాసిన తాళపత్ర గ్రంథాలు. తాళపత్ర గ్రంథాలంటేనే తాటాకు. అవును. ఇవి కాక ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి సేకరించారు? ఇక అదే కష్టపడి ఊరు తిరిగి అంతే, సంపాదించాం. ఊరూరు తిరిగి గ్రామాల్లోనే దొరుకుతాయి ఇవన్నీ. అంతే. థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఇంకా దొరికాయి మనకి ఇవన్నీ. ఇప్పుడు ఇవి అదే కథకి సంబంధించిన చేతి రాత ప్రతులు అన్నమాట. మ్మ్హ్మ్. పుస్తకాలు ఇవన్నీ కథలు. ఎవరు రాసినవో కదా. ఉమ్. ఇలా ఉపయోగపడుతున్నాయి చూడండి భావి తరాలకి వీటిని అంటే మనం పాపం వాళ్ళకి తెలియక తెలియజెప్పడానికి. వాళ్ళు పడేసే పరిస్థితిలో ఉన్నారు. మీరు మాకు తెలిసి మేము వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చాం అన్నమాట. ఓకే. అది కాకపోతే మనం వెళ్ళి అడిగేప్పటికి వాళ్ళు అది కావాలి ఇది కావాలి. అవునా, డబుల్ డిమాండ్ అంటే తప్పు లేదండి, పాపం వాళ్ళు ఆశపడటంలో తప్పు లేదు. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితికి మనం వాళ్ళకన్నా బెటర్ ఉన్నాం కదా. పైగా ఏమవుతుంది? ఇది వాళ్ళ ఆ. వారసత్వ సంపద అది. కదండి, దీన్ని మీకు ఇవ్వడం అంటే అది సరే సదుద్దేశం అయినా సరే. రామనాథ రమేష్ గారితో ఈరోజు మాట్లాడి చేర్యాల ఆర్ట్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మీరు చేస్తున్న ప్రయత్నం అనేది ముందుకు వెళ్ళాలి, అందులో మాలాంటి వాళ్ళందరం కూడా పాత్రధారులం అయ్యే అవకాశం మీరు కల్పిస్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.